आज मैं आपको मिलवा रहा हूँ ऐसे कस्टमर से जो कि करीब 30 सालों से हमारे पास आ रहे हैं और जानते हैं उनका नाम, परिचय और उनका क्या एक्सपीरियंस है मकराना मार्बल को लेकर। तो सबसे पहले मैं जानना चाहूँगा सर, आपका नाम क्या है? నమస్తే, నా పేరు శంకర్రావు అండి. నేను విశాఖపట్నంలో 1993 నుంచి మార్బుల్ ఫీల్డ్లో ఓన్లీ మకరానా మార్బుల్ బిజినెస్ చేస్తున్నాను నేను. सर, तो हम जानना चाहेंगे कि आपकी शॉप कहाँ पर लोकेटेड है, ताकि हमारे कोई दर्शक है जो आपसे कांटेक्ट कर सके और आपकी शॉप पर पहुंचकर ओरिजिनल मकराना मार्बल बाई कर सके। మా షాప్ పేరు శ్రీ గణేష్ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్. మర్రిపాలెం పిఎఫ్ ఆఫీస్ దగ్గర, మర్రిపాలెం రైతు బజార్ దగ్గర, ఎన్ఏడి కొత్త రోడ్ ఏరియాలో విశాఖపట్నంలో నేను బిజినెస్ చేస్తున్నానండి. మాది ఓన్లీ మకరానా మార్బుల్ బిజినెస్ అన్నమాట. వేరే ఐటమ్స్ ఉండవు, ఎక్స్క్లూజివ్ మకరానా మార్బుల్ బిజినెస్ చేస్తున్నాం. सर, जैसे कि आप इतने सालों से मकराना मार्बल बेचते हैं, राजस्थान में तो बहुत जगह माइनिंग होती है, बहुत जगह मार्बल निकलता है, सारा वाइट दिखता है, तो इसके अंदर क्या आपको ऐसी खास बात लगी कि केवल मकराना मार्बल ही आप सेल करते हैं? మకరానా మార్బుల్ తాలూకా ప్రోడక్ట్ గురించి అలవాటు ఉన్నవాళ్ళు, దాని గురించి వాడిన వాళ్ళు వేరే మార్బుల్ని వాడరు. కారణం ఏంటంటే అండి, మకరానా మార్బుల్ అంతా కాల్షియంతో ఉంటుంది. కాల్షియంతో ఉండడం వల్ల ఏంటంటే అండి, కలర్ చేంజ్ అవ్వదు, క్రాక్ ఫార్మేషన్ అవ్వదు. ఒకటి. రెండోదండి, మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మంచిదండి. మిగతా మకరానాలోని పర్టికులర్గా ఈ మెటీరియల్ మకరానా అంతా దొరుకుతుంది, కానీ మకరానాలో కూడా చాలా ఫ్రాడ్ ఉంటుందండి. పర్టికులర్గా కొన్ని షాపుల్లో మాత్రం జెన్యూన్ బిజినెస్ జరుగుతుంటుంది. నాకు 1993 నుంచి అశ్విని మార్బుల్స్ అండ్ గ్రానైట్స్, లక్ష్మీ మార్బుల్ అండ్ గ్రానైట్స్, సత్యదేవ మార్బుల్స్, వీళ్ళు ఇవన్నీ కూడా సిస్టర్ కన్సర్న్ అనమాట. వీళ్ళ ఒక్కళ్ళతోనే నాకు పరిచయం ఉంది. వేరే వేరే చోట్ల కూడా నేను మకరానా వచ్చి మార్బుల్ కొన్నిసార్లు మోసపోయాం. వీళ్ళతో పరిచయం అయిన తర్వాత జెన్యూనిటీ అంటే ఏంటన్నది నాకు అర్థమైంది. పర్ఫెక్ట్గా వీళ్ళు ఓన్లీ మకరానా మార్బుల్ మెయింటైన్ చేస్తారు. మకరానాలోని కొన్ని ప్లేసుల్లో ఏంటంటే అండి, అవుట్ ఆఫ్ మకరానా మార్బుల్స్ కూడా తీసుకొచ్చి మకరానా మార్బుల్స్ కింద అమ్ముతారు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఒక జెన్యూన్ పర్సన్ లేదంటే ఒక జెన్యూన్ కంపెనీ అన్నది కూడా మనకి చాలా అవసరం. మకరానా వచ్చి కొన్నంత మాత్రాన అంతా మకరానా మార్బుల్ కాదు, అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట అండి. तो आपने जाना कि कैसे मकराना मार्बल राजस्थान के सभी मार्बल से डिफरेंट होता है, और इसके ऊपर सी एरिया में जैसे इनकी सर की शॉप विशाखापट्टनम में है, तो वह साल्टेड एयर चलती है और एक्सट्रीम क्लाइमेट होता है, उसके बावजूद भी मार्बल की लॉन्ग लाइफ और शाइनिंग रहती है। अब मैं ये जानना चाहता हूँ कि सर, जैसे जो भी कस्टमर विशाखापट्टनम से आना चाहते हैं राजस्थान मार्बल लेने के लिए, तो मैं उनसे ये रिक्वेस्ट करूँगा, अगर आपकी क्वांटिटी कम है, 1000, 1500, 2000, 3000 अगर आपको स्क्वायर फीट मार्बल चाहिए, तो आप वहीं विशाखापट्टनम से ही ले सकते हैं। सर ने अपनी शॉप की लोकेशन, एड्रेस आपको बता दिया है, और सर का मोबाइल नंबर भी हम जानना चाहेंगे, जिससे हमारे दर्शकों को सुविधा रहेगी, आपसे वो कांटेक्ट कर सकेंगे। अगर उनकी रिक्वायरमेंट कम है तो हम यही प्रेफर करेंगे कि आपके आने जाने में, ट्रांसपोर्टेशन में और टाइम भी वेस्ट होता है, तो आप वहीं से भी बाई कर सकते हैं। तो सर का नंबर भी आप बता दें हमारे दर्शकों को, जिससे उनको सुविधा रहेगी। సార్, అదే నేను చెప్పాను కదండి, మాది శ్రీ గణేష్ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్, మర్రిపాలెం పిఎఫ్ ఆఫీసు, ఎన్ఏడి కొత్త రోడ్ దగ్గర, ఆర్ఎండ్బి జంక్షన్ దాటిన తర్వాత ఓన్లీ మకరానా మార్బులే మేము మెయింటైన్ చేస్తాం. నా పేరు శంకర్రావు అండి. నా మొబైల్ నెంబరు 9440401815. మరొకసారి చెప్తున్నానండి, 9440401815. ఇదే నెంబర్ నాకు వాట్సాప్కి కూడా ఉంది, అదే నెంబర్ నా సెల్ నెంబర్ కూడా. విశాఖపట్నం వాస్తవ్యులైతే ఇంచుమించుగా అందరికీ అడ్రస్ తెలుస్తుంది. మర్రిపాలెం రైతు బజార్ దగ్గర, అదే రోడ్లో పిఎఫ్ ఆఫీస్ దగ్గరలోని మా షాప్ అంటే శ్రీ గణేష్ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్. थैंक यू सर, आपने बहुत अच्छी जानकारी दी, जिससे हमारे दर्शकों को बहुत बेनिफिट रहेगा। और जिनकी कम क्वांटिटी में ओरिजिनल मकराना बाई करने का सपना होता है कि वो भी मकराना मार्बल ले सकें, वो अपने स्टेट में ही उनके शॉप है, तो वहाँ से हमारी तरफ से ट्रस्टेड गारंटी रहेगी, क्योंकि पिछले 30 सालों से ओनली मकराना मार्बल में सर डील कर रहे हैं। 30 क्या 93 से इस्टेब्लिश है, तो हो सकता है उनको और भी ज़्यादा ईयर हो गए। तो इस तरह अब मैं आपको बताना चाहता हूँ, जैसे
आंध्रा से बड़ी क्वांटिटी में जिनको 5,000 10,000 स्क्वायर फीट मार्बल चाहिए, वो मकराना आना चाहते हैं, तो उनको ऐसी क्या बातें हैं जो डू एंड डोंट है कि क्या करना चाहिए क्या नहीं करना चाहिए, या क्या सावधानियाँ रखनी चाहिए जिससे कि वो जेन्युइन ओरिजिनल मकराना मार्बल बाई कर सके? क्योंकि यह मकराना आने के बाद भी ये ज़रूरी नहीं है कि आप ओरिजिनल मकराना बाई कर सकेंगे, क्योंकि यहाँ पर बहुत सी शॉप है जिन्होंने आउट ऑफ मकराना मार्बल लाकर मकराना मार्बल बोलकर सेल करते हैं। तो उसके बारे में यहाँ पर क्या क्या प्रॉब्लम आती है और उन्हें क्या क्या सावधानी रखनी चाहिए, ये सर बताएंगे आपको। మకరానా మార్బుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవ్వదు, వేసిన తర్వాత క్రాక్ ఫార్మ్ అవ్వదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. ముడుకుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మడాల నొప్పులు అటువంటివి మకరానా మార్బుల్లో రాదండి. ఎందుకంటే మకరానా మార్బుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి. అదే మీకు ఇక్కడ మకరానా విడిచిపెట్టేస్తే రాజస్థాన్లో ఇంచుమించు 400 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా మార్బులే. మార్బుల్ అంటే యాక్చువల్గా అదేంటంటే శాండ్ స్టోన్ అండి. అంతా రాజస్థాన్లో పుట్టిందంతా మార్బుల్ అని చెప్పి బిజినెస్ చేసుకుంటారు, వేరే విషయం అది. మకరానా మార్బుల్లో కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రాబ్లం ఉండదు. ఎగ్జాంపుల్ మీకు తాజ్మహల్ 1963లో బిల్డ్ చేశారు. అప్పుడు కూడా మకరానా మార్బులే వాడారు వాళ్ళు. అవుట్ ఆఫ్ మకరానా వాడుంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి తెల్లగా ఉన్నటువంటి తాజ్మహల్ కింద అనుకో, అక్కడ నల్ల తాజ్మహల్ కింద అయిపోతాయి వేరే స్టోన్ వాడుంటాయి. అంటే ఇక్కడ మకరానాకి దగ్గరలోని కిషన్గఢ్ అని, రాజసమండ్ అని, ఉదయ్పూర్, జైపూర్, ఈ సరౌండింగ్ అన్నిట్లో కూడా మార్బుల్కి సంబంధించినవి దొరుకుతాయి. బట్ అవంతా ప్యూర్ మార్బుల్ కాదు, అవన్నీ శాండ్ స్టోన్ కింద కౌంట్ అవుతాయి. మకరానా అన్నది రాజస్థాన్ జైపూర్ క్యాపిటల్కి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే బై ట్రైన్ వస్తే ఒక 2 అవర్స్లో మనం వస్తాం. మకరానాలోని పుట్టింది మాత్రమే ఒరిజినల్ మార్బుల్. దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. వేరే చోట కొంటే మాత్రం మకరానా మార్బులా కాదా అన్న విషయం తెలుసుకోవాలి. మకరానాలో కూడా ఇక్కడ చాలామంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ మకరానా స్టోన్స్ తీసుకొచ్చి, అంటే ఉదయ్పూర్, కిషన్గఢ్, రాజసమండ్, మౌంట్ అబు ఈ ఏరియాలో కూడా దొరికేటటువంటి మార్బుల్, అంటే దాన్ని మార్బుల్ అన్నాను వీల్లేదు రూల్ ప్రకారం అయితే, స్టోన్ పత్తర్ అంటారు దాన్ని వీళ్ళ లాంగ్వేజ్లో, వాటిని తీసుకొచ్చి మకరానాలు నమ్మి మకరానా మార్బుల్ కింద, అంటే మకరానాలో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇది మకరానా మార్బుల్ అనుకుని చాలామంది తెలియ కొనుక్కెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక 2 years 3 years అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దాని సంగతి. అది కలర్ చేంజ్ అయిపోతుంది, క్రాక్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే అది మకరానా మార్బుల్ కాదు కాబట్టి. ఒరిజినల్ మకరానా మార్బుల్ అయితే మాత్రం నేను ఇంత చెప్పాను కదండి, అల్బెటా, డుంగ్రీ, కుమారి, కాబట్టి మకరానాలో పుట్టినటువంటి మార్బులే ఒరిజినల్ మార్బుల్, మిగతా అంతా స్టోన్. ఇది గమనించవలసినటువంటి విషయం. మార్బులే ఇప్పుడు ఈరోజు మార్కెట్లోని టైల్స్ ఎక్కువ వెళ్తున్నాయి. టైల్స్ లైఫ్ చూడండి, లాస్ట్ 5 yearsకి వేసిన దానికి ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ని మనం ధైర్యంగా దొరికించలేం. అదే మార్బుల్ అనుకోండి, స్క్రాచెస్ పడుతుంది, ఒక 10 years తర్వాత అయినా సరే మనం రీపాలిషింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే బాడీ పెయిన్స్ రావు, మడాల నొప్పులు రావు, ముడుకుల నొప్పులు రావు మకరానా మార్బుల్ అయితే. అదే అవుట్ ఆఫ్ మకరానా మార్బుల్ అయితే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తెల్లగా ఉంటాయి అవుట్ ఆఫ్ మకరానా మార్బుల్, శుద్ధది మకరానా మార్బుల్, కాల్షియం కంటెంట్. ఇది ఫుల్ పేపర్ వైట్ లాగా ఉండదు, పేపర్ వైట్ లాగా ఉన్నా కూడా దొరుకుతాయి, బట్ అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంటాయి. అంటే 500+ ఉంటుంది స్క్వేర్ ఫీట్. జనరల్ మకరానా మార్బుల్ అనుకోండి, అందులో కట్ పీసెస్, స్లాబ్స్, టైల్స్ 3 రకాలుగా దొరుకుతాయి మనకి, అందుబాటులో ఉంటాయి అందరికీ సరిపడా. सर आपने बहुत ही अच्छी जानकारी दी हमारी ऑडियंस को, जिससे उनको घर बैठे भी बहुत सी इंफॉर्मेशन मिल सकेगी। इसके बाद मैं ये जानना चाहता हूँ, बहुत से कस्टमर ये आते हैं और उसके बावजूद भी उनके साथ चीटिंग हो जाती है। वो कहते हैं कि ये हम जो मार्बल लेके वो क्रैक ले गए और ये मकराना नहीं है, तो उनको किन बातों का ध्यान रखना चाहिए जिससे वो यहाँ आकर ओरिजिनल मकराना मार्बल खरीद सके? ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనం స్టేషన్లో దిగిన తర్వాత, లేదంటే లాడ్జ్లో దిగిన తర్వాత, లేదంటే డైరెక్ట్గా వచ్చిన తర్వాత దళారీ అంటారు కదా, బ్రోకర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మిస్గైడ్ చేస్తారండి. మా రిలేషన్లో మైన్స్ ఉన్నాయి, లేదంటే మైన్స్ మావే, షాప్ మావే, అలాగని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, అవుట్ ఆఫ్ మకరానా స్టోన్ని మకరానా మార్బుల్ కింద కొనిపిస్తారు. వాళ్ళని నమ్మి మోసపోకుండా ఒక జెన్యూన్ మార్బుల్ షాప్స్కి, పర్టికులర్గా అయితే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా,
బిదియాద్ అంటారండి, అక్కడ జెన్యూన్గా మెయింటైన్ చేసే షాప్స్ ఉన్నాయి. డైరెక్ట్గా వచ్చి మనం మకరాన స్టేషన్లో దిగి కూడా ఏ ఆటో పట్టుకొని డైరెక్ట్గా ఇండస్ట్రీ ఏరియాకి వచ్చి సెర్చ్ చేసుకుని మార్బుల్ కొనుక్కోవడం బెటర్. అయితే అందరూ మోసం చేయరని కాదు, బట్ నాకు తెలిసి నాకున్న పరిచయంలోనైతే మాత్రం 1993 నుంచి నేను చెప్పినటువంటి సత్యదేవ మార్బుల్స్, లక్ష్మీ మార్బుల్ అండ్ గ్రానైట్స్, అశ్విని మార్బుల్స్, సిస్టర్ కన్సర్టన్స్ వాళ్ళు జెన్యూన్గా బిజినెస్ చేస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మిగతా చోట్ల కూడా బిజినెస్ చేస్తారు, అందరూ ఫ్రాడ్ అని కాదు, అలాగని అందరూ మంచోళ్ళని కాదు, అది మనం చూసుకొని ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ బ్రోకర్స్ని మీడియేటింగ్ పట్టుకొని చేసుకోవడం వల్ల మాత్రం మోసపోతారు. కానీ ఏదో ఒక సర్కిల్లో ఎవరో అని పట్టుకొని డైరెక్ట్గా వచ్చి మార్బుల్ షాపుల్లోనే కొనుక్కోవడం బెటర్. బ్రోకర్స్ నమ్మి మోసపోవద్దు, నా అడ్వైజ్ అయితే అది. We are saying to all viewer, if you want to purchase marble from Andhra and Telangana state, please contact our shopkeeper Mr. Shankar Rao ji, and the genuine marble dealer since 30 years and above. Thank you for watching. जहां आप कैटलॉग देख रहे हैं उसे प्रेस करने के बाद हमारा कैटलॉग ओपन हो जाएगा. यहाँ पर आपको मिलेगी मार्बल स्लैब के आइटम कोड के साथ क्वालिटी का नाम, उस स्लैब की लेंथ और हाइट विद क्वांटिटी, कंप्लीट फोटो डिजाइन और वीडियो लिंक भी मिलेगा, जिसे प्रेस करते ही आप उस मार्बल की वीडियो क्लिप भी देख सकते हैं. For more information, please contact on our WhatsApp number 77426000000, and for more marble related videos subscribe Ashwini Marble YouTube channel. Please share and like video. Thanks for watching.